కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తాడేపల్లిలో వైసీపీ అక్రమ నిర్మాణ కూల్చివేతతో వెలుగులోకి సంచలన విషయాలు వచ్చాయి. పార్టీ కార్యాలయాల పేరుతో వైసీపీ వందల కోట్ల విలువైన భూములు కొట్టేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఫోకస్ పెంచడంతో అధికారులు లెక్కలు తీస్తున్నారు. 26 జిల్లాల్లో కోట్ల విలువైన ప్రైమ్ ల్యాండ్లను పార్టీ కార్యాలయం పేరుతో వైసీపీ కొట్టేసింది. జిల్లా కేంద్రంలో నగరం నడిబొడ్డున 2 ఎకరాల చొప్పున పార్టీ కార్యాలయాలకు భూములు రాయించుకున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. మార్కెట్ వాల్యూ ప్రకారం వైసీపీ రాయించుకున్న భూముల విలువ సుమారు 900 కోట్ల నుంచి 1000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో కార్యాలయ నిర్మాణాలను అడ్డగోలుగా అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టింది అధిష్టానం. నిషేధిత ఇరిగేషన్, చెరువు, దేవాలయ భూములు, అసైన్ భూములను యథేచ్ఛగా కేటాయించుకుంది అప్పటి జగన్ సర్కార్. ఒక్కో జిల్లా పార్టీ భవన నిర్మాణానికి 15 కోట్ల నుంచి 20 కోట్ల వరకు ఖర్చు చేసింది. భవనంలో ఇంటీరియర్, ఇతర ఫర్నిచర్ రిచ్ గా ఉండేలా ప్రణాళికలు వేసింది వైసీపీ అధిష్టానం. భూముల విలువ, భవనాలకు పెట్టే ఖర్చు, ఇతర హంగులతో కలిపి కనీసం 2000 కోట్లు ఖర్చవుతుందని నిర్మాణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక్కో జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని ప్యాలెస్ తరహాలో నిర్మించాలని జగన్ నిర్ణయించుకున్నారు. ప్రతి కట్టడాన్ని రాజ్భవనాన్ని తలపించేలా ఉన్నాయి. భారతదేశ చరిత్రలో జాతీయ పార్టీలు సహా ఏ ఒక్క రాజకీయ పార్టీ కార్యాలయాలకు ఇంత ఖర్చు చేయలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేంద్రంలో సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రస్తుతం ఉన్న బీజేపీ గాని ఇలాంటి భవనాలను నిర్మించలేదని విశ్లేషకులు కుండబద్దలు కొట్టేశారు. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా జగన్ అంటూ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా ₹1000 నామమాత్రపు లీజ్ కి 33 ఏళ్లకు కేటాయించుకున్నామని ట్వీట్లో పేర్కొన్నారు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్లు కడుతున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు అన్నారు. నీ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25,000 మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చన్నారు. ఏంటి ఈ ప్యాలెస్ల పిచ్చి, నీ ధనదాహానికి అంతు లేదా అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.